చేరు చంబు చరచను చీడ పురుగు చేరు చెట్టు చరచు కుచుకుందు చేరు గుణవంత చరచురా రామునరువేమో. పదండి పడుకుంటారు కానీ అందరు చేయకుండా పడుకోవాలి. కళ్ళు మూసి పడుకోనైనా అదే వస్తుంది. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అబ్బరంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళకి పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకు వస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి చంద్రముఖి. వీరు నా మిత్రులు దేవదాస్, పెద్ద జమీందారు. నమస్కారం. మీ నాట్య కళాకౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం. కూర్చోండి. చూసారా చేయకాల్చుకున్నాను. రండి. ఏమిటి పని? ఏముంది, నా ధర్మం నేను చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు ఉండక్కర్లా. ఉంటే మా ఇంటికి ఎవరొస్తారు? మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు? అందుకోసం ఇంత నిత్యానికి పాల్పడతావా? అలా మీరు భోగాలకు ఆశించి అభిమానం సర్దుకుని అంగతందాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువులు. నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక నుంచి అయినా గౌరవంగా బ్రతుకు. ఇదేంటి భయ వెళ్ళిపోతున్నానే? నోర్మస్ పద. చిచ్చి, నీ బుద్ధి ఇంత నిత్యమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదొచ్చి బయటికి దాడుకుంటావా? స్వర్గాన్ని నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలే తల పగిలిపోతుంది. దాన్ని మరి ముక్కలు చేయకు. ఇంతలో మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళ కోడానికి వేళ పడలేదురా. బాధతో గుండె మండిపోతుంటే తలకట్టు కడతానంటారు. ఇంకేడు చేయటం? చావు అనేది కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం. కష్టాలన్నీ విరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటనా? వేరే దారే ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో. కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటా ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషయమైనా తెచ్చివరా. నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తాను. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మా నోరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా గనక బాబు. నీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి. ఎండమావుల్ని వెంటాడుతూ వెళ్ళడమేగా. అది కాదు చిన్న బాబు. ఏది కాదు. వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో. కమ్మగా నిద్రపడుతుంది. గుంటంతా మండుతుందిరా. వస్తాను సీతవా. కాసేపటికి అదే పొలబడుతుంది. ఓ పడుకో.
చారీ చంద్రమూర్తి, ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం చారీ? జరా గానా సునేకి ఆట పాట మానేశాను. మీకు మాకు రామ్ రామ్, వెళ్ళండి. మాని తీసావు, ఇంతకాలం నుంచి లేని తప్పు ఇయ్యాలా వచ్చింది ఇదే? మాటలు తిన్నగా రానిసే, మర్యాదగా బయటికి నడు. చంద్రమూర్తి నడు. పోతాం పోతాం బే, పోతాం. దేవరా దేవరా దేవరా, అదేంటి భాయ్, నేను ఆడారు భగవాన్. నువ్వు ఏం పని చేసావు భగవాన్? ఏం చేశాను భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించావు? మళ్ళీ నన్ను ఈ లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుగా అనుకున్నావే? అవును, నిద్రలేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాఫీ ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరి, మంట చల్లారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా, రాత్రి ముందు మళ్ళీ ఇచ్చిపోయి కట్టుకో. చంపేసావు భాయ్, అది మందు కాదు, బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాన్ని కొడిగట్టాను. మందు మందుగానే వాడాలి, మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు, కలవారి బిడ్డవు, తాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది, తీసుకురా. ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమక్కర్లేదు, నేనే తెచ్చుకుంటాను. వద్దు భాయ్, నా మాట నేను చెడిపోతావు. పోతే పోతాను. డామేజ్, చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో.